మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పట్టణ అధ్యక్షుడు యూకంటి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే లగచర్ల పట్టణంలో భాగంగా అక్రమంగా కేసులు మహిళల్లో నిర్బంధించింది కాబట్టి దాన్ని వెంటనే తక్షణమే తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి మన కామారెడ్డి పట్టణ అధ్యక్షులు యూకంటి ప్రభాకర్ రెడ్డి గారు మన మీడియా ముందు ఉన్నారు. వారిని వేరేళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈ రోజు మా ప్రీతమ నాయకుడు కేటీఆర్ అన్న పిలుపు మేరకు లంగచర్ల రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను నిర్బంధించి బేడీలేసి చిత్రంతలు గురి చేస్తూ భయప్రాంతాలు గురి చేస్తూ వాళ్ళ భూములు లాక్కున్నాడు. కాబట్టి దానికి నేను అసెంబ్లీలో కూడా వాళ్ళు నిరసన చేసి బైకర్ చేశారు. దానికి ఆయన పిలుపు మేరకు ఈ రోజున గంపగోవర్ధన్ సూచనలతో ఈ కామారెడ్డి టౌన్ లో డాక్టర్ బి అంబేద్కర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకనగా అయ్యా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మరి నువ్వు మళ్ళీ అనే చరిత్ర తెలియదేమో మరి తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని మరి నువ్వు రైతుల మీద ఈ విధంగా కొరడా చూపిస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇదే విధంగా తెలంగాణ రైతుల మీద కాల్పులు జరిపి ఈ రోజున 10 సంవత్సరాలు అతను కనుమరుగైపోయి ఈ రాష్ట్రం నుంచే తన్ని ఎడగొట్టిన ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అడుగులో మడిగై ఆ చంద్రబాబు శిశుర్తిగా ఉండి ఇది తెలంగాణ అంత మంచి తెలంగాణ కష్టశ్రమలో ఉన్న తెలంగాణ ఈ రోజు ఎలా ఉంది ఒక సంవత్సరంలోనే భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. అందరికి అనిపిస్తుంది ఈ తెలంగాణ మేము ఇన్నేళ్ళు కష్టపడి సాధించుకున్నాం, ఇటువంటి తెలంగాణను మళ్ళీ తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుతాడేమో అనే అనుమానాలు వస్తున్నాయి. అదే విధంగా అందరు కూడా ఆలోచిస్తున్నారు. మరి ఇప్పటికైనా నువ్వు బిడ్డ 2 లక్షల రుణమాఫీ ఇస్తాను రైతులు వేసిన ఓట్లతోనే నువ్వు ఆ సీఎం పదవి నువ్వు ఆరాధిస్తున్నావు. నేను నమ్మిను. ఎందుకంటే 1 లక్ష రుణమాఫీ కాదు 2 లక్షలు తెచ్చుకోండి అంటేనే నేను అధికారం వచ్చిన డిసెంబర్ 9 నేను రుణమాఫీ చేస్తా అన్నావు. అది నమ్మి నీకు రైతులు ఓట్లేస్తేనే సీఎం అయినావు అనేది నువ్వు గ్రహించలేవు, మర్చిపోయినావు. రైతుల ఉసిరి తలుగుతుందని చెప్పేసి అలాగనే 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నావు. లక్ష రూపాయలు కొంతమందికి జరిగింది 40%. కానీ మొన్న నువ్వు అన్నావు 100% అయింది అంటున్నావు. అది సిగ్గు స్థిరము ఉండాలా. నువ్వు ఈ 2 లక్షల రుణమాఫీ అయిందని నువ్వు చర్చకు సిద్ధమా? మా కేటీఆర్ గారు ముంగడ మీరు చర్చకు సిద్ధమా అని చెప్పేసి మేము మీకు హెచ్చరిస్తూ రైతులను పెట్టుకున్న రాజ్యం ఏది కూడా బాగుపడలే. తస్మాత్ జాగ్రత్త. నువ్వు వెంటనే లగచర రైతులను నువ్వు వెంటనే విడుదల చేసి వాళ్ళ భూములు వాళ్ళకు వాపసు ఇచ్చేదాకా పోరాటం ఆగది. ఇది కామారెడ్డి గడ్డ నుంచే స్టార్ట్ అవుతుంది. అది గంపబోతున్న ఆశీస్సులతోని సూచనలతోని ఇక్కడి నుంచి మొదలైతే ఈ కామారెడ్డి గడ్డ తెలంగాణ అడ్డా అని చెప్పేసి అందరికి తెలుసు. నువ్వు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినావు. రైతుల సమస్య నీకు తెలివై బిడ్డ నువ్వు ఈ చంద్రబాబు అడుగులొత్తు బంద్ చేసుకొని నువ్వు తెలంగాణ కాపాడుకునే విధంగా మేము కూడా పోరాడతాం. మేము వెన్నెంటు ఉంటాం, రైతులు వెన్నెంటు ఉంటాం, కర్షకులు వెన్నెంటు ఉంటాం. అవి ప్రతి ఒక్కరు రోడ్లో పడేసిన సంవత్సరం కాలేదు. ఈ రోజున అందరి కోసం నీకు తగులుతుందని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ.